చిలకలూరిపేట పట్టణానికి చెందిన విజేఎల్ అండ్ పెరల్స్ అధినేత ఆర్యవైశ్య ప్రముఖులు వెల్లంపల్లి రవిశంకర్ తమ సంస్థ యందు ముందు ప్రతి అమావాస్య రోజు పితృదేవతలను సంతృప్తిపరచడం కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం విజేఎల్ పెరల్స్ అండ్ జ్యువెలరీస్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున పితృదేవతలను పెద్దలను స్మరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శివపార్వతి, వెల్లంపల్లి సంతాన్, ఆశారాణి, గ్రంథి నాగ వెంకట, విజయకుమారి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిన్న కొడుకు నేను. ప్రతి అమావాస్యకి మా దగ్గర అన్నదానం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పూర్వీకుల ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని, వాళ్ళకి మనశ్శాంతి ఉండాలని జరుగుతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాసి ప్రాణాపాన సమాయుక్త పచామ్యం చతుర్విధం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధం సదా భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీ పితా దేవం మహేశ్వర. ఇంకో జనం ఉంది శ్లోకంలో. దానికి అర్థం ఏంటంటే, ఎవరైతే శివుని పూజిస్తారో వాళ్ళంతా నా బంధువులే, ఎవరైతే ఆ పరమేశ్వరుని నమ్ముకుని ఉంటారో వారంతా కూడా నా ఆత్మీయులే. ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ, మా పూర్వీకులను తలుచుకుంటూ, మా పెద్దలందరికీ కూడా ఉన్నత సద్గతులు కలగాలని, వారి యొక్క గౌరవాది నరకాలు తొలగిపోయి వారందరూ కూడా స్వర్గాన్ని అధిరోహించాలని కోరుకుంటూ సదా నా పూర్వీకుల యొక్క ఆశీస్సులు నా వంశస్థులందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే అందరికీ కూడా ఇలాగే పూర్వీకుల యొక్క ఆశీస్సులు కోరుకునే విధంగా అందరూ కూడా ప్రయాణం సాగించాలని కోరుకుంటూ, ప్రతి అమావాస్యకు మా స్వగృహం ముందు, మా వ్యాపార సంస్థ ముందు, మా ప్రాంగణంలో పేదలకు అన్నప్రసాదం అందజేస్తున్నాం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడు వాళ్ళ శక్తిని ఇంకా అందించాలని, ఇలాంటి నమ్మకాలను చేయాలని కోరుకుంటూ ఆ ప్రదర్శన ప్రార్థిస్తున్నాను.